హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది కర్రీ బాగుందా? ఇదేంటంటే ఫ్రెండ్స్ దోసకాయ మెత్తళ్ళు అనమాట. కాకినాడ మెత్తళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్. ఈ చిన్న సైజ్ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ చిన్న సైజ్ అనమాట. ఈ సైజు మెత్తళ్ళు అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. ఇది దోసకాయ మెత్తళ్ళు టమాటా అనమాట ఫ్రెండ్స్. మూడు వేసేసి ముందుగా ఏంటంటే మెత్తళ్ళు కడిగేసి వాటి తలకాయలు కట్ చేసేసి వాటర్లో చన్నీళ్ళలో నానబెట్టాం అనమాట ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు నానబెట్టేసి కడిగేసి క్లీన్ చేస్తామన్నమాట. క్లీన్ చేసిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న దోసకాయని ముక్కలు కట్ చేసేసుకుని చేసి చూసుకుని సరిపడా కట్ చేసి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఆనియన్స్ ఒక పక్కన, టమాటా కూడా కట్ చేసుకుని, అంటే పులుపు చాలలేదని చెప్పేసి టమాటా కూడా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. నేను అన్నీ రెడీ పెట్టేసుకుని సరిపడా ఆయిల్లో వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్ చేసుకున్నా. దీంట్లో ఏంటంటే కారం, పసుపు, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ అని వేసేసి వాటర్ కూడా, అంటే ఇది విలేజ్ స్టైల్లో చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ముందేంటంటే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలిపేసాను అనమాట. దాంట్లో ఆయిల్ పోసి నీళ్ళు కూడా పోసేసి ఒకసారి పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా అయిందనమాట ఫ్రెండ్స్. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. దీని టేస్ట్ కూడా అందుకే డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఈ దోసకాయను ఈ టమాటా అనమాట ఫ్రెండ్స్. ఇందులో చిన్న మెథడ్ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఫ్రెండ్స్. బాయ్.